నువ్వేం భయపడకు పపెట్, నేను ఇదిగో వస్తున్నాను. ఇంతకంటే బ్యాడ్ లక్ ఇంకేముంటుంది. ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి తన్నింది. థ్యాంక్ యూ హనీ. చాలా ఉక్కగా ఉంది. అంతేకాదు కరెంట్ కూడా కట్ అయిపోయింది. బయటికి కూడా వెళ్ళలేం, బాగా గాలి పేస్తోంది. శబాష్ శబాష్ శబాష్, నేను బాగా ఫ్రెష్ అయిపోయాను, అర్థమైందా? ఎంత ఉక్కబోతులో నువ్వు ఫ్రెష్ గా ఉన్నావా? నువ్వే కదా సూట్ లో కూర్చున్నావు. నువ్వేంటి ఫ్రిడ్జ్ లో కూర్చొని మళ్ళీ వస్తున్నావా ఏంటి? నాకు అవసరం లేదు, నేను చల్లటి గల్లా షికారు కొట్టి వచ్చాను కదా, అర్థమైందా? ఏంటి అందరినీ మోసం చేస్తున్నావా? బయట గాలి పేస్తోంది, ఎలా చల్లగా ఉంటుంది? బయట ఆకాశంలో బాగా చలేస్తోంది, నేను మళ్ళీ పైకి వెళ్ళి వస్తాను. తమ్ముడు, నాకు కూడా ఎగరాలని ఆశగా ఉంది. అరే గాడిద, పిల్లి ఎలా ఎగురుతుంది? ఒకవేళ ఎగరగలిగితే నేను కూడా చల్లటి ప్రదేశంలో వెళ్ళి కూర్చొని వచ్చేవాడిని. తమ్ముడు, నాకు అన్ని చోట్ల దురదగా ఉంది. ఎందుకు అలాగే ఉంటుందయ్యా? ఈ ఎండకి ఏమి చేయలేకపోతున్నాం, కానీ దురదకి ఏదో ఒకటి చేయాలి తమ్ముడు. కన్నా సరే, ఇంటికెళ్ళి ఏదో ఒక మందు తీసుకో. సరే. కిట్టి, నువ్వు నాకు దురదకి ఏదైనా మందిస్తావా? అదిగో ఆ షెల్ఫ్ లో ఉంది, వెళ్ళి తీసుకో. రెండు టాబ్లెట్ వేసుకున్నాను, ఇక రేపు కూడా నాకు దురద రాదు. థ్యాంక్స్ కిట్టి. వెల్కమ్. అరే, ఇప్పుడేమైంది? ఏమీ లేదు, నువ్వు వెల్కమ్ అన్నావుగా, అందుకే నేను వచ్చేసాను. నువ్వు టైం చెప్పినందువల్ల అలా చెప్పాను. నువ్వు వెళ్ళు, నేను బుక్ చదువుకోవాలి. నాకేమైంది? అరే రే, నేను ఎగరడం మొదలు పెట్టాను. బన్నీ, జోర్దార్. తను ఎగురుతున్నాడా లేకపోతే మనం కలగంటున్నావా? వాడే హనీ, నువ్వు కాదు. మీ ఇద్దరికి ఎలా ఒకే కళ వస్తుంది చెప్పండి? నీ కిందకు రా, లేకపోతే పడిపోతావు. లేదు, చాలా జాలీగా ఉంది, చల్ల చల్లగా ఉంది. ఇక్కడ నుంచి సిటీ చాలా బాగా కనిపిస్తుంది, ఇంకా ఇక్కడ వేడిగా కూడా లేదు. పప్పెట్ చెప్పింది నిజమే. హే హే పప్పెట్, హే. నువ్వు ఎగురుతున్నావా? అదెలాగా? అవును, నేను కన్నా సార్ వాళ్ళ ఇంట్లో టాబ్లెట్ వేసుకున్నాను, ఇక తర్వాత ఎగురుతున్నాను. నువ్వు చెప్పింది నిజమే, ఇక్కడ పైన చల్లగా ఉంది తెలుసా? మనం మళ్ళీ ఆడుకుందామా? వావ్, నాకు నచ్చిన గ్రీన్. ఎండలో గ్రీన్ చల్లదనాన్ని ఇస్తుంది. అరే అని కాపాడు. నువ్వేం భయపడకు పపెట్, నేను ఇదిగో వస్తున్నాను. ఇంతకంటే బ్యాడ్ లక్ ఇంకేముంటుంది. ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి తన్నింది. థ్యాంక్ యూ హనీ, నువ్వు నన్ను కాపాడావు.
ఏంటి పిల్లలు దేవో ఆనంద అంతా బాగా జరుగుతుంది కదా? సార్ మేము రెడీగా ఉన్నాం. దేవ్ మనం కాదు మిస్సైల్ రెడీ చేసుకోవాలన్నారు. అది రెడీగా ఉంది. ఈ మిసైల్ యొక్క ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యింది అంటే మన దేశానికి చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రపంచంలోనే మన దేశానికి చాలా మంచి పేరు లభిస్తుంది. ఓకే సార్. ఏంటి పిల్లలు ఓకే 10 9 8 7 6 5 4 3 2 1 0. హనీ హనీ జోర్దార్. ఏమైంది? ఆ మిసైల్ పైన హనీ ఉంది. ఏంటి? ఈ గాడిద వల్ల మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. అయ్యో ఇదేంటి ఎవరో మన మిసైల్ మీద కూర్చొని పెడుతున్నాడు. సార్ ఒకవేళ ఈ మిసైల్ కింద పడింది అనుకోండి. టెన్షన్ అవ్వద్దు సార్, మిస్సైల్ తిరిగి వచ్చేస్తోంది. అయ్యయ్యో ఇదేంట ఈ టెన్షన్ మనకి. ఒకవేళ మిసైల్ వచ్చి ఇక్కడ పేరిందంటే మనం అంత పైకి వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీనా ఈ మాత్రం దానికి మిసైల్ తో దాడి చేస్తాడా? ఏదో ఆశపడి తిందామని వస్తే అటాక్ చేయకూడదు. మిసైల్ తో దాడి చేయడానికి నేనేం తప్పు తెలియదు. అయ్యో ఓ మై గాడ్. తన కింద పడిపోయాడు. రండి వెళ్దాం. నేనేదో ఒకటి చేస్తాను, అర్థమైందా? శుభాకాంక్షలు, నాకు ఈ సంబంధం నచ్చింది. మేమేమి ఇక్కడ నీ పర్మిషన్ కోసం రాలేదు. దయచేసి అలా చేయకు. నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. డాన్, నువ్వు నాకు తండ్రివి కాదు, అలా అయితే నేనెవరికి తండ్రిని? ఒక డాన్వి. మనం డీల్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. జ్ఞాపకం వచ్చింది, నేను ఇక్కడికి డైమండ్ వ్యాపారం చేయడానికి వచ్చాను. ఈయన వజ్రాన్ని డీల్ చేయడానికి వచ్చారు. ఈయన మీతోనే డీల్ మాట్లాడడానికి వచ్చారు. రండి, డీల్ ఫైనల్ చేసుకుందాం. ఇలా చూడు, నువ్వు డీల్ ఓకే అయినందువల్లే చెయ్యి పైకెత్తావు. వీళ్ళు మనల్ని బతకనిచ్చేలా లేరు. మీ తల మీద బండరాయి పడితే బాగుంటుంది. ఇది ఆ గ్రూప్ వాళ్ళ పిల్లి. దీనివల్లే మేము జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దాన్ని వదలకండి. సిపాయిలు అటాక్ చేయండి. ఎక్కడి నుంచి ఎవరు తప్పించుకోకూడదు. నువ్వు ఆర్మీ మనిషి కాదు. రండి బాబు రండి, 100 రూపాయల టికెట్ 150 రూపాయలకి ఇస్తాను. రండి. మరి మనం టికెట్లు అమ్మడానికి రాలేదు. మరి ఎందుకని వచ్చినట్టు? మనం ఎలా కుటుంబం నడపాలి? చెప్తాను. ముందు నువ్వు వెళ్ళి ఆ పిల్లిని పట్టుకో, లేదంటే పోలీసులకు చెప్తుంది. నువ్వేం భయపడకు, మేమంతా వచ్చేసాం. చూడండి, ఇక మీరు భయపడకండి, మేము వచ్చేసాం కదా. మంచిది, మంచి సమయానికి మీరు వచ్చారు. వాళ్ళు నన్ను కొడుతున్నారు. ఇప్పుడు మేము కొడతాం చూడు.
ఓయ్. ఏయ్, ఆయుధాలను కింద పడేయండి, పడేయండి. చూడండి, మా పోలీస్ టీం మిమ్మల్ని చుట్టుముట్టారు. చూడండి బాస్, మీరు ఇన్స్పెక్టర్ కాదు, ఒక స్మగ్లర్. అవును, కరెక్ట్ గానే చెప్పావు. నేనే ఇన్స్పెక్టర్. మీరొక డాన్, ఆ విషయం గుర్తుంచుకోండి. ఓ, అందుకే నీ దగ్గర వజ్రం ఉందా? అసలు ఎవరిని తప్పించుకోనివ్వద్దు. అందరూ పట్టుకోండి. వీడు ఎవడు? నేను డాన్ని, నా దగ్గర వజ్రం ఉంది. ఇకపోతే నేనే స్మగ్లర్. ఆ డైమండ్ ని నేనే తీసుకుని వచ్చి ఇచ్చాను. ఏది మర్చిపోవాలో అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. మేము హనీని కాపాడడానికి వచ్చాం, కానీ ఇక్కడికి వస్తే ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు. థ్యాంక్ యూ హనీ. నీకెలా తెలుసు ఈ విషయం? నేను తెలియకుండా ఆకాశంలో నుంచి పడ్డాను. మిసైల్ మీద కూర్చున్నాను కదా. వీడి బుద్ధి లేని పని వల్ల మనందరికీ చాలా మంచి జరిగింది. అనుమానమా?